బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్. కొడుకు పుట్టినరోజే తనకు చివరి రోజు అంటూ భార్యకు మెసేజ్ చేశాడు ఆయన. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు వెంకటరమణారావు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవుపై వెళ్లిన ఎంపీడీఓ కానూరులోని తన ఇంటికి వెళ్లారు వెంకటరమణ. 15న మచిలీపట్నంలోని పని ఉందని చెప్పి వెళ్లిన వెంకటరమణారావు 15వ తేదీ నుంచి రాత్రి భార్యకు ఫోన్కు కొడుకు పుట్టినరోజుపై చివరి మెసేజ్ పెట్టారు. పెనమలూరు పిఎస్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. ఇక రమణారావు మిస్సింగ్ వెనుక నరసాపురం ఫెర్రీ వేలంపాట. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి కోనసీమ జిల్లా సకినేటిపల్లి వరకు పంటు ప్రయాణానికి సంవత్సరానికి వేల నిర్వహణ. మండల పరిషత్ ఆధ్వర్యంలో వేలంపాట జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో పాట దక్కించుకున్న వైసీపీకి చెందిన నేత రెడ్డప్ప దావేజీ మండల పరిషత్కు 50 లక్షలకు పైగా బకాయి పడ్డారు దావేజీ. ఇక బకాయి వసూలపై ఒత్తిడికి లోనవుతున్న ఎంపీడీఓ రమణారావు. ఈ నేపథ్యంలోనే రెడ్డప్ప దావేజీకి మాజీ వైసీపీ ఎమ్మెల్యే అండదండలు కూడా ఉన్నాయి. ఇక మిస్టరీగా మారింది నరసాపురం ఎంపీడీఓ మిస్సింగ్ కేసు. మొత్తం మీద ఒక వేలం పాటే కారణమన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక తన కుమారుడి రోజున ఒక విశేష మెసేజ్ పెట్టి అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. అసలు ఏం జరిగిందని నాకు ఉత్కంఠ నెలకొంది. అయితే గతంలో ఈ ఎంపీడీఓ మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. ఈరోజు జరిగిన జాయింట్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని అతను బకాయి సరిగ్గా కట్టలేదు కాబట్టి దవేజీ గారు బకాయి సరిగ్గా కట్టలేదు కాబట్టి మొత్తం పంటని రేవుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించబడింది. దాన్ని వీళ్ళు చూసుకుంటే 2వ తారీఖు 3వ తారీఖు అనేది దానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్గా నిర్వహించడమే జరుగుతుంది. ఎంత సార్ బకాయి ఎంత ఉంది సార్ అని కట్టాలి? బకాయి 53 లక్షలు ఉందండి సుమారు. సార్ ఇన్నిసార్లు మరి ఎందుకు అవకాశం ఇచ్చారు సార్ ఆయనకి? ఈసారి అవకాశం కమిటీ తీర్మానం ప్రకారం మొన్న కూడా ఆఖరి అవకాశం ఇచ్చాం. ఆఖరి అవకాశంలో కూడా కట్టలేదు కాబట్టి దాని ప్రకారం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఆ బకాయి రికవరీ మొత్తం అతని ఆస్తుల మీద అతని సాల్వెన్సీ ఉంది కాబట్టి న్యాయపరంగా వెళ్ళి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ అతను డ్యూరేషన్ టైం అయింది. కమిటీ నిర్మాణం జాయింట్ కమిటీ తీర్మానం నిర్ణయం మేరకు జిల్లా పరిషత్ పంపించాం. జిల్లా పరిషత్ వారి ఆదేశాల ప్రకారం అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు జరిగిన అటు నుంచి వచ్చేటప్పుడు మొత్తం ఎగ్జామ్ ఆల్రెడీ ఉన్నట్టు అడిగాను. అది ఎప్పటి నుంచో ఉందండి. అది ఎప్పటి నుంచో కదండి, ఎప్పటి నుంచో నాకు తెలియనప్పటి నుంచి ఉందండి. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది. మనం అడిగాను కాకపోతే ఇప్పుడు అడిగేది అన్లిమిట్ అయిపోతుంది. దానికి ఏదో పాస్ అలా చేద్దాం, పాసులు ఇవ్వడమా లేదంటే ఆధార్ బేస్ మీద చూడడమా ఏంటనేది తెలిసిన ఎంప్లాయీస్ అంటే ఏదో ఎండి గారు సెక్రటరీ ఎండి గారితో అది ఎవరైతే ఉన్నారో లేకపోతే ఏంటంటే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని సత్తా కట్టి తిరిగి ఇబ్బందిగా వస్తుంది. మీకు ఎలా పంట ముందు మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ప్రజెంట్ మీరు చెప్తాను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అతను ఆ డబ్బులు సొంతది ఒకటి పంట అతను సొంతది. అది మేము ప్రజెంట్ తీసుకున్నానికి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. అతను డబ్బులు బ్యాలెన్స్ కట్టినాక మొత్తం పట్టు తీస్తారు. ఎంత ఉందండి? ఇంకా రికవరీ ఎంత ఉంది? 53,455. డిపాజిట్ ఉంటుంది కదండి. ఇటుక నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కలకలం రేపుతోంది. అయితే 50 లక్షల రూపాయలు బకాయి పడ్డారు దావేజీ అంటగా తెలుస్తోంది. సో బకాయి వసూలు చేసేందుకు ఎంపీడీఓ మీద ఒత్తిడి పెరగడం కారణంగానే ఆయన మిస్ అయ్యారా? అసలు ఏం జరిగింది నాకు ఉత్కంఠ రేగుతోంది. మనతో పాటు జాయిన్ అవుతున్న ప్రతినిధి మనోజ్. మనోజ్, ఏం జరిగింది? ఎంపీడీఓ మిస్సింగ్ గల కారణం ఏంటి? అసలు ఆయన ఆచూకీ లభించిందా? ఆయన ఫోన్ ట్రేసింగ్ చేసే అవకాశం ఏమైనా కనబడుతోందా? సో అసలు కారణం ఏమైంటుంది? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే నరసాపురం ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణారావు మిస్సింగ్ అనేది జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఆయన నరసాపురం ఎంపీడీఓగా కొన్ని నెలల క్రితమే ఆయన వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ళు వేలంపాట కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఈ వేలంపాట విషయానికి వస్తే సాధారణంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి వెళ్ళాలంటే పంటు అనేది దాటుతూ ఉండాలి. అయితే ఈ పంటుకు సంబంధించి పడవ ప్రయాణానికి సంబంధించి ప్రతి ఏడాది కూడా నరసాపురం మండల పరిషత్ ఆధ్వర్యంలో ఒక వేలంపాట అనేది నిర్వహిస్తూ ఉంటారు. పాటదారులు కూడా దాన్ని దక్కించుకుంటూ ఉంటారు. కానీ గత సంవత్సరం ఈ వేలంపాటను వైసీపీకి చెందిన రెడ్డప్ప దావేజీ అనే ఒక వ్యక్తి దాదాపు 3 కోట్లకు పైగా
ఇది వేలంపాటను దక్కించుకున్నాడు. దాదాపు ఈ నర్సాపురం నుంచి సెకనేటిపల్లి గోదావరి రేవుపై పంటు ప్రయాణికులను దాటవేసే దానికి సంబంధించి అయితే గతం కంటే దాదాపు 1 కోటికి పైగా ఈ పాట అనేది ఎక్కువగా వెళ్ళింది. అయితే తాను గత సంవత్సరం అంతా కూడా వైసీపీ పాలనలో ఇదంతా వ్యవహారం నడిచింది. తాను చెల్లించవలసిన బకాయిలన్నీ కూడా రెడ్డప్ప దావీజ్ ఎవరైతే పాటదారుడు ఉన్నాడో తాను ప్రభుత్వానికి మండల పరిషత్కి కూడా చెల్లించిన పరిస్థితి. దాదాపు 50 లక్షల వరకు కూడా ఆయన బకాయి పడ్డారు. అయితే ఈ బకాయి విషయంలో ఎంపీడీఓ మీద తీవ్రమైన ఒత్తిడి అనేది ఏర్పడుతుందని చెప్పాలి. పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో రెడ్డప్ప దావీజ్ కు పూర్తి స్థాయిలో కూడా వైసీపీ నాయకులు అనేవి పూర్తిగా అండదండలు ఉండడంతో ఆయన ఆ పాటకు సంబంధించిన డబ్బులు అనేవి కూడా మండల పరిషత్ కట్టని పరిస్థితి. దీంతో దాదాపుగా ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది. ఎన్నికల కోడ్కి ముందు మరొకసారి కాలం గడిచిపోయింది కాబట్టి పాటను మళ్ళీ నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఎవరు పాటకు సంబంధించి ఎవరు ముందుకు రాని పరిస్థితి కాబట్టి మరొకసారి మండల పరిషత్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఒకటే తీర్మానించారు, ఎవరైతే గతంలో పాడుకున్నాడో రెడ్డప్ప దావీజు తాను మరొకసారి పొడిగించాలని కోరాడు. దాదాపు రోజుకి 1 లక్ష రూపాయలు చొప్పున ఆయన కట్టాలి. పాటకు ఎవరూ రాలేదు కాబట్టి రోజుకి 1 లక్ష రూపాయలు చొప్పున ఆయనే కట్టాలని మండల పరిషత్తులో తీర్మానం కూడా చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 లక్షలకు పైగా రెడ్డప్ప దావీజు మండల పరిషత్తుకి బకాయి పడ్డాడు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆయనపై తీవ్ర ఒత్తిడి అనేది ఏమీ లేదు. తాను ఎప్పటికప్పుడు ఎంపీడీఓ రెడ్డప్ప దావీజును బకాయి విషయంలో వసూలు చేయమని కోరినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన స్పందించలేదు. దాదాపుగా ఎంపీడీఓపై ఈ బకాయి విషయంలో తీవ్రమైన ఒత్తిడి రావడం, అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే రెడ్డప్ప దావీజు ఉన్నాడో తనకి వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తాను అండదండలు పూర్తిగా ఉండడంతో కూడా బకాయి దాదాపు 50 లక్షలకు పైబడి బకాయి అంతా కూడా చెల్లించిన పరిస్థితి. దీనిపై ఎంపీడీఓ రమణారావు ఎవరైతే ఉన్నారో తనపై తీవ్రమైన ఒత్తిడి అనేది వచ్చేసింది. అయితే గత కొన్ని రోజుల క్రితం కూడా బకాయి వసూలు చేయాలంటూ రెడ్డప్ప దావీజుకు సమాచారం అందించినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా అందుబాటులో లేని పరిస్థితి. పూర్తి స్థాయిలో తీవ్రమైన మనస్తాపానికి, తీవ్రమైన ఒత్తిడికి ఎంపీడీఓ లోనైన పరిస్థితి. ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ఆయన మెడికల్ లీవ్ అనేది పెట్టారు. విజయవాడ సమీపంలోని కానూరులో తన భార్య కుమారుడు వద్దకి ఆయన వెళ్తున్నానని చెప్పి 10 రోజులు దాదాపు లీవ్ పెట్టారు. అయితే 15వ తేదీ వరకు కూడా ఆయన కానూరులోనే ఉన్నారు. అనంతరం 15వ తేదీ తనకి పని ఉందంటూ బందర్ వెళ్ళాలంటూ కూడా ఆయన ఇంటి నుంచి బందర్ వెళ్ళిన పరిస్థితి 15వ తేదీన. అయితే వెళ్ళిన వ్యక్తి సాయంత్రం వరకు కూడా తిరిగి రాకపోవడంతో తన భార్య మిస్సింగ్ కేసు అనేది పెనమలూరు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు కూడా పెట్టిన పరిస్థితి. అయితే తర్వాత రోజు ఈ రోజు నా పుట్టినరోజు ఈ రోజు కాబట్టి ఈ రోజే నా చావు రోజు అంటే కూడా తన భార్యకు ఒక మెసేజ్ టెక్స్ట్ రూపంలో పెట్టడం జరిగింది. దీన్ని బట్టి ఆయన చూసుకుంటే అది పోలీసులు దాన్ని బట్టి దర్యాప్తు చేస్తే తాను ఎక్కడున్నాడో ట్రేస్ అవుట్ చేస్తే మచిలీపట్నం సమీపంలో ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన మిస్సింగ్ అయితే పెను విషాదం అనే చెప్పాలి. ఎందుకంటే ఏం ఆరోపిస్తున్నారు అంటే ఇక్కడ వేలంపాటకు సంబంధించి రెడ్డప్ప దావేజీకి సంబంధించి ఆయన బకాయి చెల్లించిన విషయంలో ఒత్తిడి పెరిగిన కారణంగా తనకు తానుగానే మిస్ అయ్యారా, లేదంటే ఏదైనా కిడ్నాప్ అనే అంశం తెర మీదకి వచ్చిందా, ఎవరినైనా అబ్స్కాన్ చేశారా, అసలు ఏం జరిగింది ఉంటుంది? అంటే ఎంపీడీఓ వెంకటరమణారావు తాను నర్సాపురంలో ఉంటారు, తన భార్య కుమారుడు కూడా కానూరులో ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ బకాయి వసూలు విషయంలో అయితే తన భార్య కుమారుడు కూడా కేసు పెట్టలేదు, మిస్సింగ్ కేసు అనేది పెట్టారు. కాకపోతే ఇక్కడ నర్సాపురంలో ఒక పెను సంచలనంగా మారిన ఈ విషయాన్ని చూసుకుంటే పూర్తి స్థాయిలో కూడా ఈ బకాయి విషయంలో తాను వసూలు చేయలేకపోతున్నాడు కాబట్టి తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు. రెడ్డప్ప దావీజును ఇప్పటికి కూడా తన మండల పరిషత్కు 50 లక్షలు చెల్లించాలి కాబట్టి చెల్లించమంటే తాను ఎక్కడా కూడా మాట జవదాడుతున్నాడు. ఒక్కొక్కసారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. కాబట్టి తను తీవ్రంగా ఒత్తిడికి లోన్ అవ్వడం వల్లే ఈ విధంగా మిస్ అయ్యాడని చెప్పి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా ఇటు నర్సాపురంలో తను పనిచేస్తున్న చోట అదంతా చెప్పుకుంటారు. అయితే తన భార్య కుమారుడు కూడా తన భర్తకు సంబంధించి మిస్సింగ్ కేసు అనేది మాత్రమే నమోదు చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఆయన మరొక 10 నెలల్లో రిటైర్ అయ్యే రమణారావు ఈ విధంగా చేయడం పట్ల చాలా మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటికీ ఇక్కడ ఒక ఇంటర్లింకింగ్ అంశం కూడా ఉంది. ఎంపీడీఓ మీద ఒత్తిడి ఉంది, ఆ 50 లక్షల రూపాయలు వసూలు చేయాల్సినట్టుగా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో సో తనకు తానుగానే అంటే ఇది ఒత్తిడి నుంచి బయటపడడం కోసం మిస్ అయ్యారా, లేదంటే ఇంకేదైనా రాజకీయ కోణం దాగి ఉందన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఎటువంటి సమాధానం దొరుకుతుంది? అంటే ఇప్పటికి కూడా ఎవరైతే పాటదారుడు ఈ పంటకు సంబంధించి వేలం పాటదారుడు ఉన్నాడో రెడ్డప్ప దావీజు తనకి ఇప్పటికి కూడా పొలిటికల్ సపోర్ట్ ఉంది. పూర్తి స్థాయిలో కూడా తన వెనక వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తాను అండదండలు ఉన్నాయి కాబట్టి తాను కట్టడం లేదని చాలా సార్లు వెంకటరమణారావు కూడా తన సహ ఉద్యోగులతో కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో కూడా మండల పరిషత్తులో మొన్న ఇటీవల జరిగిన మండల పరిషత్తులో దాదాపు జనసేన నాయకులు, టీడీపీ నాయకులు కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఈ వేలం పాటకు సంబంధించి డబ్బులు పాత బకాయిల విషయంలో
వసూలు అయ్యాయా లేదా అని కూడా ఎంపీడీఓని ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా కూడా ఎంపీడీఓ ఈ ఒత్తిడిని తట్టుకోలేక దాదాపు 50 లక్షల బకాయిలు చెల్లించాల్సిన ఒక వ్యక్తి మండల పరిషత్కు చెల్లించలేదు కాబట్టి ఈ మండల పరిషత్ కి ఉన్నతాధికారిగా ఉన్న ఎంపీడీఓ దీనికి బాధ్యుడు కాబట్టి తను తీవ్రంగా ఒత్తిడికి లోనయ్యాడు. దాదాపు 10 నెలల్లో ఆయన రిటైర్మెంట్ ఉందంటే తన వయసు దాదాపు పూర్తి స్థాయిలో ఎక్కువని చెప్పాలి కాబట్టి తను మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆయన మిస్ అయ్యాడని అనుకుంటున్నారు. కాకపోతే తన భార్యకు ఒక మెసేజ్ అయితే పెట్టాడు, ఇదే నా చివరి రోజని. అయితే దీంతో తను నిజంగానే తను ఏమైనా చేసుకున్నాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే టెక్స్ట్ మెసేజ్ తన భార్యకి పెట్టాడో దాన్ని బట్టి పోలీసులు ఎంక్వైరీ చేస్తే తను ఒక మచిలీపట్నం సమీపంలో ఉన్నట్టయితే గుర్తించారు. కాకపోతే దీనికి సంబంధించి ఆయన అక్కడ ఉన్నాడా లేకపోతే ఫోన్ ఎక్కడైనా పెట్టి తను వేరే ఇతర ప్రాంతానికి వెళ్ళాడా లేకపోతే ఎక్కడైనా ఉన్నాడనేది అయితే చాలా మిస్టరీగా మారింది. ప్రస్తుతం అయితే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురంలో మాత్రం ఈ మిస్టరీ కేసు అనేది చాలా ఇబ్బందికరంగానే ఉందని చెప్పట్టు. ఒకవైపు రెడ్డప్ప దావీజ్ పై ఎక్కడా కూడా కేసు అనేది నమోదు అవ్వలేదు, కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వెంకటరమణారావు పూర్తిగా కూడా ఆయన ఆచూకీ లభ్యమైన తర్వాత ఆయన ఎందుకు వెళ్ళాడు, ఈ వేలంపాట కోసమే వెళ్ళాడా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయనేది కూడా ఆయన మరొకసారి తన ఆచూకీ లభించిన తర్వాతే మిగిలిన విషయాలు తెలిసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా రమణారావు మిస్సింగ్ వెనక ఈ పాత బకాయిలు దాదాపు 50 లక్షల బకాయిలు వసూలు కాకపోవడమే అనే దానిపైనే ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. మనోజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కేసు కలకలు రేపుతోంది. ఇక కుటుంబానికి సంబంధించి తన కుమారుడి యొక్క పుట్టినరోజు ఒక విషెస్ పెట్టారు ఆయన తన భార్యకి టెక్స్ట్ మెసేజ్ రూపంలో పెట్టడం జరిగింది. ఇక ఇదే తన చివరి మెసేజ్, ఇవే తనకు సంబంధించి చివరి మాట్లాడినట్టుగా వెంకటరమణారావు మెసేజ్ రూపంలో ఉన్నట్టుగా తన కుటుంబీకులు చెప్తున్నారు. మొత్తం మీద మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంటర్లింకింగ్ అంశం ఏంటంటే ప్రస్తుతం ఆయన ఎంపీడీఓ కొనసాగుతున్నారు. అయితే ఆయన ఎంపీడీఓ కొనసాగేటువంటి ప్రాంతంలో ఒక వేలంపాటకు సంబంధించిన అంశంలో 50 లక్షల రూపాయలు వైసీపీకి సంబంధించిన రెడ్డప్ప తావేజీ అక్కడ ఎంపీడీఓ కార్యాలయం చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అది చాలా రోజులుగా బకాయి ఉండడంతో చెల్లించమని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆదేశించిన రెడ్డప్ప తావేజీ చెల్లించలేదు. దీంతో పై స్థాయి అధికారుల నుంచి వెంకటరమణారావుపై ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడి కారణంగానే మానసిక ఆందోళన ద్వారా ఆయన తనకు తానుగానే పారిపోయారు, లేకపోతే రాజకీయ కోణం ఉందా అనేది ఆయన దొరికి తర్వాత ఆయన వెల్లడిస్తే కానీ అర్థమయ్యే అవకాశం లేదు. సో మొత్తం మీద పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం ఆయన సిగ్నల్ ట్రేసింగ్ ద్వారా ఆయన మచిలీపట్నంలో ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు.